ఇప్పుడే చూసినాం కదా వైసీపీ రౌడీయిజం. ఇక గీడ బిక్కు బిక్ అనుకుంటా బీజేపీకి వెళ్ళి ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యి గాడ పోలింగ్ బూత్లకు కండువా వేసుకొని పోయిండు వాళ్ళ కార్యకర్తలతోని. అర్రే అట్లెట్లు వస్తారు అని అక్కడ సిబ్బంది అడిగితే ఆడోళ్ళన్సతో చూడకుండా అహంకారపు మాటలు చూడుర్రి కాషాయం పార్టీ వాళ్ళవి. అగో ఈడేమో పోలింగ్ బూత్ల పంచాయతీ అవుతున్నట్లున్నది, చూద్దాం పారి. ఎవరో ఎమ్మెల్యే సాబు కండువా వేసుకొని లోపలికి వచ్చిండట. అరే మామూలు ఫోన్ కూడా తీసుకురానియలేదు, ఆయనేమో డైరెక్ట్ గా కండువా వేసుకొని వచ్చిండు అనుకుంటా గుస్సా అవుతున్నారు గా అక్కలు. అరే ఎమ్మెల్యే అయితే అయితమాయి గాని జర ఆడోళ్లకు గౌరవం ఇయ్యాలి కదనా అన్న. మీరు కార్యకర్తలే గిట్లుంటే మీ ఎమ్మెల్యే ఎట్టున్నాడో పో. కాషాయం కండువా అంటే ఎవరో బీజేపీ లీడరే ఉన్నట్టున్నాడు పోర్రి. అగో బొట్టెందుకు పెట్టుకున్నావు అంటున్నాడు. ఆ మనుడు కాదు నేను అంటున్నా, బుద్ధి ఉన్నదా అనే మీకు కొంచెమన్నా? ఆడోళ్ళను పట్టుకొని బొట్టెందుకు పెట్టుకున్నావు అంటారా? అసలు నువ్వు కాషాయం కండువా వేసుకొని లోపలికొచ్చుడే తప్పంటే ఎవరి మీద నీ రుబాబ్గిరే? మెరుపు తీగ లేక టక్కున వచ్చిపోయిండు. గుర్తుపట్టిన అరుల్లా ఎమ్మెల్యే సాబ్ని. ఏం గుర్తుపడతారు తీయి. లేక లేక మొన్ననే మొదటిసారి బీజేపీకి వెళ్లి గెలిచిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు. అరే కాషాయం కండువా కప్పుకొని ఎందుకు వచ్చిర్రు, అది తప్పు కదా అని అంటుంటే ఆడోళ్ల మీదనే లొల్లికి దిగిర్రు ఆ ఎమ్మెల్యే పాయల్ సారు వాళ్ళ అనుచరులు. సరే కండువా వేసుకొని వచ్చిర్రే అనుకుందాం, తప్పు మాదే అని చెప్పి తణుకులాడాలి గాని మేం గిట్లనే చేస్తాము అని రుబాబ్గిరి ఏంది సారు? For more videos like this, subscribe Big TV channel.